అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి మీతో ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా ఈ నా మాటలు వినాలని కోరుతూ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, ఎటువంటి శ్రమలో ఉన్నవారైనా విడిపించే దేవుడున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు వారు కూడా మనకు ఒక బాధ్యత అప్పగించాడు. యేసు ప్రభువు వారిని నమ్మిన వారి అందరికీ ఈ బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. అది వింటున్న నీవు కూడా ఈ బాధ్యతను కలిగి జీవించాలని కోరుతూ ఉన్నాను. ఏంటి ఆ బాధ్యత అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వుడి, వాళ్ళు బాప్తిజం ద్వారా రక్షింపబడతారు అని యేసు ప్రభువు వారు చెప్పారు. కాబట్టి మన పని చెప్పడమే. దేవుని బిడ్డలమైన మనము ఆలోచించాల్సింది, మనము బంధువులకు చెప్పవచ్చు, ఇరుగు పొరుగు వారికి చెప్పవచ్చు, స్నేహితులకు చెప్పవచ్చు, కష్టాలలో ఉన్నవారికి చెప్పవచ్చు, సమాధానం లేని వారికి చెప్పవచ్చు, రోగంతో బాధపడుతున్న వారికి చెప్పవచ్చు, సమస్యలతో ఉన్నవారికి చెప్పవచ్చు, బోలెడంత మందికి సువార్తను చెప్పవచ్చు. అది అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి మనము ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అది గమనించి దేవుని యొక్క మంచి మాటలు, వాక్యాన్ని వారికి చెప్పాలి. లేదా నీ సాక్ష్యాన్ని కూడా వారితో పంచుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన యేసు ఎవరంటే, ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. ఏమనన్నాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని చెప్పాడు. ఎటువంటి శ్రమలో ఉన్నవారైనా ఉపదేశము కలిగించేవాడే నా యేసుక్రీస్తు ప్రభుల వారు అలాంటి వారిని కోరుకొని ఆయనకు శిష్యులుగా వాడుకున్నాడు. ఈరోజు నీవు దేవుని నమ్మిన వాడివైతే, దానవైతే, నీవు అనేకులకు సువార్తను ప్రకటించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.